హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ ఫీమేల్ ఎవరి కోసమైనా రీడింగ్ చూడొచ్చు. ఇది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ మనసులో మైండ్లో ఉన్న పర్సన్ అవ్వచ్చు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వచ్చు. సో ఎవరైనా అవ్వచ్చు. సో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, సో ఇది మీకు రెసొనేట్ అవుతుంది. ఓకే. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా డెఫినెట్లీ వస్తాయి. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీకు ఏ గాడ్ అంటే ఇష్టం ఉందో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. రీడింగ్ పాజిటివ్ వస్తే. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి చూపించండి యూనివర్స్. మా వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I remember our funny jokes. I wish you can forgive me. సో మీరు తన్ని ఫర్గివ్ చేయాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఐఎమ్ డయింగ్ టు సీ యూ. మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. సో మీరు తనని సీరియస్గా తీసుకోలేదంట, గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్తారులే, ఉంటారు, నా కోసం వస్తారు అన్నట్టుగా మీరు తనని తీసుకున్నారంట. తనని మీరు సీరియస్గా తీసుకోలేదంట. యు వర్ నాట్ లాయల్ టు మీ. సో మీరు తనకి లాయల్గా లేరు అనేది వాళ్ళు అంటున్నారు. సో ఎందుకు అంటున్నారు అనేది కూడా నేను క్లారిఫై చేసి చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్. I had grown a lot since we separated. సో మీరు ఈ పర్సన్ సెపరేషన్ అయిన తర్వాత నుంచి వాళ్ళు చాలా నేర్చుకున్నారంట. ఐఎమ్ కమింగ్ విత్ ఎ ఆఫర్ యూ కాంట్ రెఫ్యూజ్. సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఒక ఆఫర్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. దాన్ని మీరు రెఫ్యూజ్ చేయడానికి, మీరు వద్దు అనడానికి వద్దు అనొద్దు అంటున్నారు. It took me long to fall love again. మళ్ళీ మీ ప్రేమలో పడడానికి చాలా టైం పట్టిందంట వాళ్ళకి. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ బ్యాడ్, బట్ ఇట్ వాస్ రియల్. సో అది మంచి కవనియండి, చెడు కవనియండి, అది నిజం అని వాళ్ళు అంటున్నారు. ఐ వాజ్ సెల్ఫిష్. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్ అని ఈ మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
సో వీళ్ళేంటంటే మళ్ళీ ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ తీసుకురావాలి. ఇంకా హోప్ ఉంది వీళ్ళకి. సో మీకు ఈ పర్సన్‌కి మధ్య రిలేషన్ ఎండ్ అవ్వలేదు. ఏదో ఒక రోజు మళ్ళీ మీరు కలుస్తారన్న ఆశ అయితే ఇంకా వీళ్ళకి ఉంది. అందుకనే ఏదో ఒక రోజు మీరు తనని అర్థం చేసుకుంటారన్న ఆశ ఉంది. అందుకనే ఈ పర్సన్ మీకు సంబంధించిన ఆ జోక్స్ కానీ, మీరు ఈ పర్సన్ కలిసున్న ఆ పాస్ట్ మెమరీస్ కానీ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ స్పిరిచువల్‌గా కూడా ఈ పర్సన్ డెవలప్ అవుతున్నారు. లైక్ టెంపుల్స్‌కి వెళ్ళడం కానీ, పూజలు చేయడం కానీ, సో ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా లాయల్‌గా ఉన్నారు. చాలా జెన్యూన్‌గా ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రేమ అనేది అది ఈ పర్సన్ ఏంటంటే అన్ని టైమ్స్‌లో చూపించరు. మంచిగా ఉన్నప్పుడే చూపిస్తారు. మంచిగా లేదు అన్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే తన ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటారు. హైడ్ చేసుకుంటారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్య కరెక్ట్‌గా లేదు ఏమో. అందుకే ఈ పర్సన్ తన ఎమోషన్స్ హైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏదో ఒక రోజు మళ్ళీ మీరు తనని అర్థం చేసుకుంటారు. ఈ రిలేషన్‌లో ఒక హార్మోనియస్ సిట్యుయేషన్స్ వస్తాయి అనే హోప్‌తో అయితే వీళ్ళున్నారు. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. ఏదో ఒక రోజు మీరు తనని క్షమిస్తారు అనైతే అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీ ఇద్దరి మధ్య కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కార్మిక్ బాండ్ అనేది ఇంకా ఉంది. ఇంకా మీ ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అవ్వలేదు. బాండ్ అయితే ఇంకా ఉంది. కనెక్షన్ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు. ఎండ్ అయినట్టే ఉంటుంది. మళ్ళీ ఇది రీస్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ చేస్తుంది. బికాస్ మీరు ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదండి. మీరు ఎంత ఎండ్ చేద్దామని చూసినా, లేకపోతే ఈ పర్సన్ ఎంత చేయాలని చూసినా కూడా ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ కానీ, సో మీకు ఈ పర్సన్‌కి ఇంకా కర్మ అనేది కార్మిక్ సిట్యుయేషన్స్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి అది క్లియర్ చేసుకోకుండా మీరెంత ఈ సిట్యుయేషన్ నుంచి పారిపోవాలని కానీ, తప్పించుకోవాలని కానీ, మీరు కానీ, ఈ పర్సన్ కానీ ఎవరు చూసినా సరే ఇది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరికి ఇంకా బాండ్ ఇంకా ఉంది కాబట్టే ఇద్దరిలో ఎవరు తెంచుకోవాలని చూసినా ఈ బంధాన్ని మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. దానికి రీజన్ కూడా కార్మిక్ సైకిల్ స్పిన్ అవ్వడమే. ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఏమంటున్నారు, నువ్వు నన్ను ఏదో ఒక రోజు క్షమిస్తావు అనుకుంటున్నాను అంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే మీ దగ్గర చాలా మిస్టేక్స్ చేశారు. మీకు టైం ఇవ్వలేదు. మీకు ఎమోషనల్‌గా అవైలబుల్‌గా లేరు. ప్రతిసారి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడమో, మిమ్మల్ని హర్ట్ చేయడమో, మిమ్మల్ని బాధ పెట్టడమో, మిమ్మల్ని ఏదో ఒక రకంగా తక్కువ చేసి, డౌన్ చేసి మాట్లాడడమో ఇట్లా ఏదో బిహేవ్ చేసేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉందని కావచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ సపోర్ట్ ఉందని కావచ్చు. సో అక్కడ చూసుకుంటూ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రగుల్ చేసేవాళ్ళు, మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు. బట్ మీరు ఏంటంటే ఎంత చేసినా కూడా మీరు భరిస్తూనే వచ్చేవాళ్ళు. కానీ దానికి ఆ పర్సన్ ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను అంటున్నారు. ఫ్యూచర్‌లో అయినా నువ్వు నన్ను క్షమిస్తావు. నేను నిన్ను బాధ పెట్టిన దానికి నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నా అంటున్నారు. సో ఈ సైకిల్ మీ ఇద్దరి మధ్య రిపీటెడ్‌గా జరుగుతుంది. మీరు ఆ పర్సన్‌ని క్షమించి మీ ఇద్దరి మధ్య బాండ్ ఒక్కటైతేనే తప్ప మీ ఇద్దరి మధ్య ఈ సిట్యుయేషన్స్ అనేది క్లియర్ అవ్వవు. ఐ యామ్ డైయింగ్ టు సీ యూ.
మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని చూడాలని కానీ, మీరు మిమ్మల్ని కలవాలి అని కానీ అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్‌కి మిమ్మల్ని చూడాలి అంటే భయం కూడా వేస్తుంది. మనసులో చాలా భయముంది. ఇక్కడ మిమ్మల్ని చూడాలనే ఇష్టము ఉంది. మళ్ళీ ఏమన్నా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అవుతుందా? ఇద్దరి మధ్య గొడవలవుతుందా? మళ్ళీ గతంలో ఎట్లా గొడవ పడ్డామా, అట్లాగే గొడవ పడతామా? ఇది మళ్ళీ ఇంతే రిపీట్ అవుతుందా? అనేది మీ పర్సన్‌కి భయపడుతున్నారు. అందుకే మీ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నా సరే మిమ్మల్ని చూడకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలి అని ఉన్నా సరే మళ్ళీ ఎక్కడ గొడవ అవుతుందో, ఎక్కడ ఇంకా ఈ రిలేషన్ ఎక్కడ బ్యాడ్ అయిపోతుందేమో, వాళ్ళు ఇంకా ఎక్కడ ఇంకా ఎక్కడ గొడవ జరుగుతుందేమో, ఇంకా ఎక్కడ ఫైట్ జరుగుతుందేమో అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. చూడాలన్న కోరికైతే వాళ్ళ మనసులో ఉంది గట్టిగా. కానీ మీకు ఈ పర్సన్‌కి మధ్య కొంతమంది మేబీ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. సో, ఇట్లా మీ ఇద్దరి మధ్య ఏమన్నా కొంతమంది పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు మీ ఇద్దరి రిలేషన్‌లో. మళ్ళీ ఎక్కడ గొడవ అవుతుందేమో అని ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. మీరు తనని ఉంటారులే, ఎక్కడికి వెళ్తారు అన్నట్టుగా చూసారంట. నాతోనే ఉంటారు, నన్ను ఇష్టపడుతున్నారు కదా అని, నన్ను ప్రేమిస్తున్నారు కదా అని, నేనంటే తనకిష్టము. నేను ఎంత నెగ్లెక్ట్ చేసినా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, నాతోనే ఉంటారు, నా కోసమే ఉంటారు. నేనెంత బాధ పెట్టినా, నేనెంత ఇబ్బంది పెట్టినా వాళ్ళెక్కడికి వెళ్ళరు అన్న టైప్‌లో మీరు బిహేవ్ చేశారంట. తన లవ్‌ని మీరు పట్టించుకోకుండా, తనని అసలు కేర్ చేయకుండా, అంటే కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకపోవడం కానీ, వాళ్ళ ప్రేమని మీరు అండర్‌స్టాండ్ చేసుకోలేకపోవడం కానీ, మేబీ మీ లైఫ్‌లో మీకేమన్నా సిట్యుయేషన్స్ ఉండొచ్చు ఆ టైంలో. మీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, మీ పేరెంట్స్‌తో మీ ఇష్యూస్ కానీ, సో మీ ఇష్యూస్ మీకేదన్నా ఉండుండొచ్చు. కానీ ఆ టైంలో ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ప్రేమ చూపించేసరికి మీరేంటంటే కొంచెం చిరాకు కానీ, నెగ్లెక్ట్ చేయడం కానీ, పట్టించుకోకపోవడం కానీ, మీ పర్సనల్ ఇష్యూస్‌లో మేబీ మీరు బిజీగా ఉండొచ్చు. కానీ ఆ టైంలో ఈ పర్సన్ మీ దగ్గర ప్రేమ చూపించినా సరే మీరు కోపంగా, చిరాకు పడడం కానీ, వాళ్ళని ట్రస్ట్ చేయకపోవడం కానీ, వాళ్ళతో ప్రేమగా మాట్లాడకపోవడం కానీ, వద్దు ఈ రిలేషన్‌ను ఎండ్ చేసేద్దాము, ఏంటి నాకిది అని మీరట్లా మాట్లాడడం కానీ, సో ఇట్లాంటిదేదో జరిగింది. అందుకే ఈ పర్సన్ ఏమంటున్నారంటే, నువ్వు నా విషయంలో సీరియస్ తీసుకోలేదు, నెగ్లెక్ట్ చేస్తూ వచ్చావు. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉంటూ, వీళ్ళ ప్రేమని అర్థం చేసుకోకుండా, వీళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోకుండా, వీళ్ళ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోకుండా, వీళ్ళని ఎప్పుడూ మీరు నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చారు. కానీ ఆ పర్సన్ ఏంటంటే, మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తూ వచ్చినా, వాళ్ళకి కోపం వచ్చినా సరే, వాళ్ళు పేషెన్సీతో వెయిట్ చేశారు మీకోసం. మీ ప్రేమ కోసం వెయిట్ చేశారు. కానీ మీరు గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. ఉంటారులే నా కోసం. ఫస్ట్ నా సిట్యుయేషన్స్ ఇంపార్టెంట్, నా లైఫ్ ఇంపార్టెంట్, నా పరిస్థితులు నాకు ఇంపార్టెంట్. ఇట్లా బిహేవ్ చేసినట్టున్నారు. సో పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా యూ హ్యావ్ టు టేక్ అంతే. వాళ్ళ విషయంలో వాళ్ళని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉండేవాళ్ళు మీరు.
వాళ్ళనెప్పుడూ బాధ పెడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళనెప్పుడూ హర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళనెప్పుడూ బాధ పెట్టేలాగే మాట్లాడేవాళ్ళు. అది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళనెప్పుడూ మీరు అండర్‌స్టాండే చేసుకోలేదు. యూ ఆర్ నాట్ లాయల్ టు మీ. సో, మీరు ఈ పర్సన్‌తో జెన్యూన్‌గా లేరు, లాయల్‌గా లేరు అనేది వాళ్ళ ఫీలింగ్. ఇక్కడేంటి స్వర్డ్స్ అంటే ప్రతిసారి ఈ పర్సన్‌తో మీరు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సిట్యుయేషన్‌లో గొడవ పడుతూనే వచ్చేవాళ్ళు. మేబీ అది మీ ఫ్యామిలీ కోసం కావచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ రిలేటెడ్ కావచ్చు. ప్రతిసారి ఈ పర్సన్‌తో మీరు ఫైట్ చేస్తూనే వచ్చేవాళ్ళు. అందుకే నువ్వు నాకు లాయల్‌గా లేవు అనైతే వాళ్ళంటున్నారు. సో, చూడండి 8 ఆఫ్ వాండ్స్. మీరు ప్రాపర్‌గా ఈ పర్సన్‌తో కమ్యూనికేట్ చేసేవాళ్ళు కాదు. ప్రాపర్‌గా ఈ పర్సన్‌కి కాల్ చేసేవాళ్ళు కాదు. కాల్ చేసినా సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. మీ సైడ్ నుంచి ప్రాపర్‌గా రెస్పాన్స్ ఉండేది కాదు. కాల్ వెయిటింగ్ అట్లా వచ్చేది. అందరికీ ఇది రెసొనేట్ అవుతుంది, అందరికీ రెసొనేట్ అవ్వదని నేను చెప్పలేను. బట్ మీకు మీ సిట్యుయేషన్స్ మీకు తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీరు లాయల్‌గా లేరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. మీరు తనతో ఏ విషయము జెన్యూన్‌గా ఓపెన్ అప్ అయ్యి చెప్పరు. మీరు కాల్ చేయరు. మీరు తనకి ఏ విషయము చెప్పరు. తనతో ఏం మాట్లాడరు. ఏమి డిస్కస్ చేయరు. ఏదన్నా వాళ్ళొచ్చి మీకు అడిగితే మీరు మళ్ళీ వాళ్ళతో గొడవ పడతారు. ఈ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నీకు నా మీద ప్రేమే లేదు. అందుకే నువ్వు నాకు కాల్ చేయట్లేదు. అందుకే నువ్వు నాకు ఏం చెప్పట్లేదు. అన్నీ దాచిపెడుతున్నావు. ఓపెన్ అప్ అయ్యి ఇది నా ఫీలింగు. సో, మీరు వాళ్ళకి కాల్ కూడా చేయట్లేదు. వాళ్ళతో మంచిగా కూడా మాట్లాడట్లేదు. అందుకే వాళ్ళేమంటున్నారు, యూ ఆర్ నాట్ లాయల్ టు మీ. కానీ వాళ్ళు మాత్రం మీ గురించి ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం మీకోసం అందరితో ఫైట్ చేస్తూ ఉంటే, మీరు మాత్రం ఇక్కడ లాయల్‌గా, జెన్యూన్‌గా లేకుండా ఉంటున్నారు. ఈ రిలేషన్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారంట. మీతో మాట్లాడడం కోసం వేరే వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ రిలేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. పెద్ద యుద్ధమే చేస్తున్నారంట వాళ్ళు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కానీ మీరు లాయల్‌గా లేరు అనేది వాళ్ళ ఫీలింగ్. ఏ విషయము మీరు తనకి ఓపెన్‌గా చెప్పరు. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. చూడండి ఏస్ ఆఫ్ స్వర్డ్స్. మీరు ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉండాలని కానీ ఏ విషయం మీదైనా ఒక క్లారిటీతో మీరు ఉంటారు. అది వాళ్ళకి నచ్చదు. రియల్లీ బ్యాడ్‌గా హర్ట్ చేశారు మీరు. సో, మీరు ఏదో విషయం క్లియర్‌గా చెప్పి వాళ్ళని బాధ పెట్టారంట. ఇగో చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి మాత్రం ఈ రిలేషన్‌లో ఇంకా గ్రో చేయాలని కానీ, హార్డ్ వర్క్ చేయాలని కానీ ఉంది. వాళ్ళకైతే ఈ రిలేషన్ గ్రో చేయాలని, హార్డ్ వర్క్ చేయాలని ఉంది. కానీ మీరేంటంటే మీరు తనని చాలా బ్యాడ్‌గా హర్ట్ చేశారు.
ఏదో క్లారిటీ కావాలని మీరు అడగడం కానీ, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే హర్ట్ అవ్వడం కానీ, ఏదో ఒక విషయంలో మేబీ కమిట్మెంట్ విషయంలో కావచ్చు, ఆహ్, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్‌లో కావచ్చు, మీరేదో క్లారిటీ కావాలి అని అయితే అడిగారు. సో, నైఫ్ ఎక్కడ ఉంటుంది? గొడవ పడ్డానికో, ఫైట్ చేయడానికో ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటుంది. ఓకేనా? తనని చాలా వరకు మీరు బాధ పెట్టేలాగా మాట్లాడారు, హర్ట్ చేశారు. మీ ఆలోచనలతో, మీ థింకింగ్‌తో వాళ్ళని బాధ పెట్టారు. మీ ఓవర్ థింకింగ్‌తో అవ్వచ్చు, తనని చాలా బాధ పెట్టారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం మళ్ళీ ఈ రిలేషన్‌లో న్యూ బిగినింగ్ కావాలనైతే ఉంది. ఐ హ్యాడ్ గ్రోన్ ఎ లాట్ సిన్స్ వి సెపరేటెడ్. సో, మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయిన తర్వాత నుంచి కానీ, ఇద్దరు దూరం అయిపోయిన తర్వాత నుంచి కానీ, వాళ్ళు చాలా నేర్చుకున్నారంట, చాలా తెలుసుకున్నారంట. ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. టవర్ మూమెంట్. సో, మీ ఇద్దరికి బ్రేకప్ జరిగిన తర్వాత నుంచి, మీ ఇద్దరికి సెపరేషన్ అయిన తర్వాత నుంచి కానీ, సో, ఈ బ్రేకప్ మ్యూచువల్ అండర్‌స్టాండ్‌తో కావచ్చు, లేకపోతే సమ్ అదర్ పర్సన్స్ మీ లైఫ్‌లో కానీ, ఈ పర్సన్ లైఫ్‌లో కానీ ఉన్నారు అని తెలిసిన తర్వాత నుంచి మీ ఇద్దరి మధ్య దూరం రావచ్చు. సెపరేషన్ అవ్వచ్చు. ఆ తర్వాత నుంచి వీళ్ళు చాలా నేర్చుకున్నారంట. నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎలా రావాలి అని ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ నుంచి సెపరేషన్ అయిన తర్వాత, మీ నుంచి విడిపోయిన తర్వాత, సో, ఇక్కడ మీకు ఈ పర్సన్‌కి మధ్య సెపరేషన్‌కి రీజన్ కూడా సమ్ అదర్ పర్సన్ అయ్యుండొచ్చు. నేను చాలా నేర్చుకున్నాను. నేను చాలా తెలుసుకున్నాను. నువ్వు లేకుండా ఉండలేనని తెలుసుకున్నాను. నీ గురించి నా మైండ్‌లో ఎంత ఆలోచిస్తున్నానో అనేది తెలుసుకున్నాను. మీ గురించి ఎంత ఆలోచించొద్దు అనుకున్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీ గురించే ఆలోచిస్తారు. ఎంత వద్దు, ఇప్పుడు మా ఇద్దరి మధ్య సెపరేషన్ అయిపోయింది. మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది. మా ఇద్దరి మధ్య గొడవలున్నాయి. లేకపోతే మా ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యున్నారు. ఈ రిలేషన్ మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ గ్రో అవుతుంది అనైతే నమ్మకం నాకు లేదు అని ఆ పర్సన్ అనుకున్నప్పటికీ, బట్ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. వాళ్ళ వాళ్ళ వాళ్ళు మీ గురించి ఆలోచించకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని కూడా అనుకుంటున్నారు. ఐయామ్ కమింగ్ విత్ ఎ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్. సో, వాళ్ళు ఆఫర్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారంట. రిఫ్యూజ్ చెయ్యొద్దు అంటున్నారు. ఫూల్ కార్డ్. సో, న్యూ బిగినింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఈసారి మీ పర్సన్‌ని ఎవరు ఆపినా, ఇక్కడ చూడండి, ఎవరు వచ్చి వద్దు, ఈ రిలేషన్ నీకు కరెక్ట్ కాదు, ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదు అని ఎవరు వచ్చి చెప్పి ఆపినా సరే మీ పర్సన్ ఇప్పుడు
మీ దగ్గరికి రాకుండా అయితే ఉండలేరు. ఎందుకంటే ఫూల్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? న్యూ బిగినింగ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఐయామ్ కమింగ్ విత్ ఎ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్. నేనొచ్చి నిన్ను ఒప్పిస్తాను అనే నమ్మకంతో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తున్నారు. నేను మళ్ళీ మనిద్దరి రిలేషన్‌లో న్యూ బిగినింగ్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. నువ్వు దాన్ని రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు. డెత్ కార్డ్ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్, చేంజ్ కోరుకుంటున్నారు. ఈ పర్సన్ చేంజ్ అయ్యారు మీ విషయంలో. పాత సైకిల్‌ని పక్కన పెట్టేసి, పాత హ్యాబిట్స్‌ని కానీ, పాత బిహేవియర్ కానీ, ఓల్డ్ ప్యాటర్న్స్ కానీ మీ ఇద్దరి మధ్య ఉన్నవి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు కాబట్టే పాత ప్యాటర్న్స్‌ని పక్కన పెట్టేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని కోరుకుంటున్నారు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చెయ్యాల్సిందే. నో చెప్పడానికి వీల్లేదు అంటున్నారు. సో, ఇప్పటిదాకా ఏంటంటే ఈ పర్సన్ ఎందుకు మీ దగ్గరికి రాలేదంటే ఎవరో వెల్ విషర్స్ వాళ్ళ మంచి కోరుకుంటున్నానని చెప్పి మీ పర్సన్‌తో ఉంటూ మీ పర్సన్‌ని మీ వైపు రానీకుండా వీళ్ళు ఆపేశారు. చూడండి ఇక్కడ డాగ్ అంటే వెల్ విషర్స్. వాళ్ళ మంచి కోరుకునేవాళ్ళు. మేబీ అది వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళని మేబీ కొలీగ్స్ కావచ్చు ఆఫీస్‌లో ఉంటే. మీ దగ్గరికి రానీకుండా ఈ పర్సన్‌ని ప్రతిసారి ఆపేసేవాళ్ళు. మీ గురించి ఆలోచించినా, మీ గురించి వాళ్ళతో చెప్పినా, ఇది ఇంకా వర్కౌట్ అవ్వదు. నువ్వు అనవసరంగా పిచ్చిగా చేయకు అని మీ పర్సన్‌ని ఆపేశారు. సో, ఇప్పుడైతే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి, మళ్ళీ కొత్త వ్యక్తిలాగా మారి మీ లైఫ్‌లోకైతే రావాలి అనుకుంటున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. మళ్ళీ ఈ పర్సన్ ప్రేమలో పడ్డానికి చాలా టైం పట్టింది అంట. బికాజ్ ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ వర్క్ బిజీ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ పర్సన్ మీద ఉండుండొచ్చు. అందుకే మళ్ళీ మీతో ప్రేమలో పడ్డానికి ఇంత టైం పట్టింది నాకు అంటున్నారు. హై ప్రీస్టెస్ ఈ పర్సన్ ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ముందుకు తీసుకెళ్తూ, ఫ్యామిలీ కోసమే స్ట్రగుల్ అవుతూ, వర్క్ విషయంలో స్ట్రగుల్ అవుతూ, ఆఫీస్‌లో కెరియర్ విషయంలో స్ట్రగుల్ అవుతూ, ఇంత స్ట్రగుల్ వీళ్ళ లైఫ్‌లో నడుస్తుంది కాబట్టే మీ నుంచి దూరంగా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. మళ్ళీ మీ ప్రేమలో పడ్డానికి నాకు ఇంత కాలం పట్టింది అంటున్నారు. ఇంకా వీళ్ళేంటంటే వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళు కంట్రోల్ చేసుకొని తన వల్ల అవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ భారం దించేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ భారం దించేసుకొని ఎప్పుడెప్పుడు మళ్ళీ మీ దగ్గరకొచ్చి మీతో మాట్లాడాలి అననే అనుకుంటున్నారు. ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ బ్యాడ్, బట్ ఇట్ వాస్ రియల్. సో, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇంకొక పర్సన్‌ని మాత్రం దారుణంగా హర్ట్ చేశారు. మోసం చేశారు. అది మీరయ్యుండొచ్చు, చూసే మీరయ్యుండొచ్చు, లేకపోతే అవతల పర్సన్ అయినా అయ్యుండొచ్చు. అది మంచవని, చెడవని అది నిజం. మోసం చేశారు. హర్ట్ చేశారు. బ్యాక్ స్టాబ్ చేశారు. సో, స్ట్రెంగ్త్. చాలా మోసం చేశారు. చాలా బాధ పెట్టారు.
చాలా బాధపడ్డారు. కోలుకోలేనంత దెబ్బ తీశారు. అంత బాధ పెట్టారు. మీరు అయ్యుండొచ్చు, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని అయ్యుండొచ్చు. కానీ అది నిజం. మేబీ ఇక్కడ మీకు కానీ, మీ పర్సన్‌కి కానీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ ఉండుండొచ్చు. సమ్ అదర్ పర్సన్స్ అయితే మీ లైఫ్‌లో ఉండుండొచ్చు. సో, స్ట్రెంగ్త్. ధైర్యం లేదు. ఎదురు తిరిగే ధైర్యం లేదు. తప్పు ఒప్పుకునే ధైర్యం లేదు. సో, చూద్దాము ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారో ఈ పర్సన్ విషయంలో. కోలుకోలేని దెబ్బ తగిలింది నాకు అని ఫీల్ అవుతున్నారు. ఏంజెల్స్, మా వ్యూవర్స్కి మీరు గైడెన్స్ ఏంటి చూపించండి. ఇఫ్ యూ బిలీవ్, కాంప్రమైజ్, యు ఆర్ రెడీ. సో, దేనికైనా కాంప్రమైజ్కైనా సరే, ఒకవేళ మీరు ఈ పర్సన్ని నమ్మితే కాంప్రమైజ్ అవ్వండి. మీరు ఇక్కడ దేనికైనా మీరు రెడీగానే ఉన్నారు. లైక్ ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి కానీ, లేకపోతే ఈ పర్సన్తో కాంప్రమైజ్ అయ్యి కంటిన్యూ అవ్వడానికి కానీ మీరు దేనికైనా రెడీగానే ఉన్నారు. నో నీడ్ టు వర్రీ. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఏంజెల్స్ కూడా చెప్తున్నారు. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు పర్సనల్గా మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.